ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మరి కాసేపట్లో వైసీపీ ధర్నా ప్రారంభం కానుంది. ఏపీలో జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ జగన్ నిరసన తెలుపనున్నారు. జంతర్ మంతర్ లో వీడియో ఫోటోలు ప్రదర్శించనున్నారు. ఏపీలోని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ల కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు. ఏపీలో జరుగుతున్నవి రాజకీయ హత్యలేని వైసీపీ మాజీ ఎంపీ భరత్ మండిపడ్డారు. ఏపీ రావణ కాష్టంగా మారిపోయిందని ఫైర్ అయ్యారు. జాతీయ స్థాయిలో సమస్యను వెలుగులోకి తెచ్చేందుకు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామంటున్న భరత్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ భరత్ ఉన్నారు. భరత్ గారు, ఏంటి అంటే దేశ రాజధాని జంతర్ మంతర్లో ఆందోళన చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణ కాష్ట జరుగుతూ ఉంది. వెనుకొండలో మనం చూసాము, నడి రోడ్డు పైన ఒక ముస్లిం మైనారిటీ పిల్లోడిని ఏ రకంగా అతి కిరాతకంగా నరికారో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేల సంఖ్యలో దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవేమీ సామాన్య హత్యలు కాదు, రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా దేశ దృష్టికి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఇవాళ జంతర్ మంతర్లో నేషనల్ క్యాపిటల్ ముందు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైనా ఈ రావణ కాష్టను ఆపండి. ఏదైతే నారా లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతాము, రెడ్ బుక్లో మేము నోట్ చేసుకున్నాము. ఆయన మాట్లాడిన విధానాలు కూడా ఎలక్షన్ ముందు ఏ రకంగా ఉన్నాయో దానికి అనుగుణంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనలకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోరాము, అపాయింట్మెంట్ వస్తుందనే భావిస్తున్నాము. ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి కలిసి హోంమంత్రి గారి దృష్టికి, ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము. అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ కూడా అడిగి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ హత్య రాజకీయాలకి ఎక్కడికైనా ముగింపు పలకమని వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీకి హాజరు కావాల్సినటువంటి ప్రతిపక్ష నేతలు ఈరోజు ఢిల్లీకి వెళ్ళి మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను డైవర్ట్ చేస్తున్నారనేది టీడీపీ. నేను ఒకటి అంశం చెప్తున్నానండి, ఇవాళ హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలా హత్యలు జరుగుతున్నప్పుడు ఏమాత్రమూ ఇది శ్రేయస్కరమైన హెల్దీ వాతావరణం కాదండి. సో ఖచ్చితంగా దీన్ని దేశ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎంపీలందరినీ కూడా ఇన్వైట్ చేశాము. ఎంపీలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాల గురించి ఖచ్చితంగా దేశం దృష్టికి తీసుకువెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రొటెస్ట్ని పెట్టాము. ఇక్కడ కూడా ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ కూడా ఈ తరహా రాజకీయాలు లేవు. అడపాదడపా ఎక్కడెక్కడైనా చెదురుమదురు ఇన్సిడెంట్ జరిగితే జరగచ్చు గాక, కానీ ఈ రకమైన పరిస్థితులు లేవు. అంటే ఇక్కడ మీరు చేసినటువంటి ఆందోళనకు ఇతర పార్టీల నుంచి ఏమైనా మద్దతు ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నామండి. ఎందుకంటే మా పార్టీ పార్లమెంటరీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంపీస్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. సో మొత్తానికి ఇక్కడ అంటే దేశ రాజధానిలో జరుగుతున్నటువంటి ఆందోళన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ ఆందోళనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు.